సో ఇవి ఆల్రెడీ మనం కన్స్టెంట్స్ గురించి రిపీట్ చేసుకున్నవే కదా. జస్ట్ ఏమేం కన్స్టెంట్స్ ఉన్నాయి అవి ఒకసారి చూడండి. జస్ట్ constraint types. So just constraint types of constraint: inline constraint, inside constraint, directional, distributional, conditional constraints, all before soft, unique. ఇవన్నీ మనం నేర్చుకున్నవే. ఓకేనా? ఇన్లైన్ అంటే సింటాక్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇన్లైన్ కన్స్ట్రెంట్ కి ఇన్సైడ్ కన్స్ట్రెంట్, ఇన్సైడ్ కి సమ్ రేంజెస్ ఇస్తూ ఉంటాము. ఓకే, సో డిఫరెంట్ రేంజెస్ మీరు కన్సిడర్ చేసుకుంటే ఇది నేను మీకు లింక్ లో అప్లోడ్ చేశాను. ఓకే, సో ఈ పీపీటీ చెక్ చేసుకోండి. ఓకే, సో దెన్ ఇక్కడ చూడండి, ఏ ఒక రేంజెస్ ని వాడు జనరేట్ చేయమన్నాడు. ఇన్సైడ్ లో మనం రేంజెస్ ని యూజ్ చేసుకుని ఇన్సైడ్ కన్స్ట్రెంట్ లో రేంజెస్ ని జనరేట్ చేస్తూ ఉంటాం. వాడు ఏవైతే అడ్రసెస్ ఇస్తూ ఉంటాడో ఆ అడ్రస్ రేంజెస్ ని మనం జనరేట్ చేస్తూ ఉండాలి. సో జస్ట్ ఇన్సైడ్ అని చెప్పేసి వాడు ఇచ్చిన రేంజ్ ని మీరు ఇన్సైడ్ కన్స్ట్రెంట్ లో రాస్తే సరిపోతుంది. ఓకే, అండ్ దెన్ ఇది కూడా అంతే, 34 to 36. కానీ ఇన్సైడ్ వాడకుండా రాయమన్నాడు. ఓకే, అలాంటప్పుడు అంతే. ఓకే, సో ఇక్కడ ఇన్సైడ్ కన్స్ట్రెంట్ యూజ్ చేయకుండా రాయమన్నాడు. అలాంటప్పుడు గ్రేటర్ దెన్ కండిషన్, లెస్ దెన్ కండిషన్ రెండు ట్రూ అయితేనే మనకి ఈ రేంజ్ లో ఉంటాయని చెప్పేసి చెప్తాం. ఓకే, సో ఇదొకటి. అండ్ దెన్ జనరేట్ ర్యాండమ్ వేరియబుల్స్, ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ చూడండి, ఈవెన్ ఆడ్ నెంబర్స్ ని జనరేట్ చేయమన్నాడు బిట్వీన్ ద రేంజ్. అంటే రేంజ్, ఇన్సైడ్ రేంజ్ అంతా మీరు తీసుకోవాలి. ఇక్కడ 10 to 40. సో ఇన్సైడ్ రేంజ్ దానికి రిలేటెడ్ ఏ %2 = 1 అయితే ఆడ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, అదే ఏ %2 = 0 అయితే ఈవెన్ వాల్యూస్ వస్తాయి. ఇవన్నీ చిన్న చిన్నవి, నో ప్రాబ్లం. ఈవెన్ నెంబర్స్ అయితే %2 = 0 చేస్తాం. ఓకే, దెన్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్కి వచ్చేసరికి మీరు ఏ ఆఫ్ ఐ అంటే ఎరే కన్సిడర్ చేసుకుంటారు కదా, ఆ ఎరే కన్సిడర్ చేసుకున్న దాంట్లో అంటే సో ప్రెసెంట్ కన్సిడర్ చేసుకున్న ఎరేని అండ్ దెన్ ప్రీవియస్ కన్సిడర్ చేసుకున్న ఎరేతో కంపేర్ చేస్తారు. కంపేర్ చేస్తే సో ఏది పెద్దది అనేది కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే అప్పుడు మీకు వచ్చే అవుట్పుట్ అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఎవ్రీ టైమ్ డిఫరెంట్ ఎరేస్ని కన్సిడర్ చేసుకుని కంపేర్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో సేమ్ లెస్ దెన్ కండిషన్ తీసుకుంటే డిసెండింగ్ ఆర్డర్. సో డిస్ట్రిబ్యూషనల్ కన్స్ట్రెంట్ ఆల్రెడీ చూసింది, కోలన్ డివైడెడ్ బై కోలన్ ఈక్వల్ టు. సో రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక పర్టికులర్ నెంబర్ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలంటే డిస్ట్రిబ్యూషనల్ కన్స్ట్రెంట్ ఇది తీసుకుంటారు. ఓకే, కండిషనల్ కన్స్ట్రెంట్స్ అంటే ఇంప్లికేషన్ ఆపరేటర్, బై డైరెక్షనల్ కన్స్ట్రెంట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇంప్లికేషన్ ఆపరేటర్ గురించి ఇందులో ఈ ప్యాటర్న్, ఇలాంటి ప్యాటర్న్స్ ఇచ్చి మీరు మిమ్మల్ని జనరేట్ చేయమంటారు. ఇక్కడ చూడండి, కన్స్ట్రెంట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, 0 1. ఓకే, 0 1 0 1 0 1 0 1. సో ఇలా ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు లెక్క పెట్టండి. 0 1 2 3 4 5 6 7 8 9 అంటే 10 నెంబర్స్ ఇచ్చాడు. అలా 10 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి సైజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాను. ఒక డైనమిక్ ఎరే తీసుకున్నాను, కన్స్ట్రెంట్ నేమ్, సో ఎరే డాట్ సైజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఆ తర్వాత కన్స్ట్రెంట్ నేమ్ ఫర్ ఈచ్ ఎరే ఆఫ్ ఐ. ఎరే ఆఫ్ ఐ అనేది ఎందుకంటే ఫర్ ఈచ్ ఎరే ఆఫ్ ఐ అనేది తీసుకున్నాను, మీరు సైజ్ 10 తీసుకున్నారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని విజిట్ చేయాలంటే ఫర్ ఈచ్ ఏ ఆఫ్ ఐ అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఐ అంటే ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ అంటే ఇవే కదా, ఇండెక్సెస్ అంటే 0 1 2 3 4 5 6 7 8 9 ఇవి ఇండెక్సెస్. ఓకే, సో 0th ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, 4th ఇండెక్స్, 6th ఇండెక్స్, 8th ఇండెక్స్ అన్ని ఈవెన్ నెంబర్సే కదా. అన్ని ఈవెన్ నెంబర్స్ లో వాల్యూ ఎంత ఉంది చూడండి, 0నే ఉంది. ఓకేనా, 0 ఫిక్స్డ్ గా ఉంది. అందుకు ఈవెన్ వాల్యూస్, ఈవెన్ ఇండెక్స్ తీసుకుంటే ఆ ఈవెన్ ఇండెక్స్ కి నాకు ఏ ఆఫ్ ఐ వాల్యూ ఎంత అంటే 0నే వస్తుంది. ఓకే, క్లియరా, అర్థమైందా? ఎల్స్ కండిషన్, ఎల్స్ అంటే ఇంకా ఆడే కదా, ఆడ్ నెంబర్స్ అంటే మీకు 1 పొజిషన్ లోని 3 పొజిషన్, 5th 7th 9th అక్కడ 1 ఫిక్స్డ్ గా ఉంది.
ఓకే 1 ఫిక్స్డ్గా ఉంది కాబట్టి సో దెన్ ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 అని చెప్పేసి తీసుకున్నాం. ఇది ప్యాటర్న్ డిటెక్షన్. అర్థమైందా? మిగతాదంతా కామన్ మాడ్యూల్ హ్యాండిల్ ప్యాకెట్ క్లాస్ హ్యాండిల్ అండ్ దెన్ ప్యాకెట్ న్యూ సో ఆబ్జెక్ట్ క్రియేషన్ రిపీట్ సమ్ టైమ్స్ సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేసుకుంటూ ఉంటారు. ప్యాకెట్ డాట్ randomize ప్యాకెట్ డాట్ డిస్ప్లే ఎండ్ ఎండ్ మాడ్యూల్. ఓకే సేమ్ ప్యాటర్న్ బట్ ఇంక్రిమెంట్ అవుతుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ 0 1 0 2 0 3 0 4 0 5. ఓకే ముందేముంది ప్యాటర్న్ 0 1 0 1 0 1 0 1 0 1 ఉంది. ఇప్పుడు ఏంటి ఇంక్రిమెంట్ అయింది ప్రతి పొజిషన్లోని, అంటే ఆడ్ పొజిషన్లో వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. 2 అయింది 3 అయింది 4 అయింది 5 అయింది. ఓకే సో అందుకు కండిషన్ ఏం తీసుకున్నా ఇక్కడ చూడండి డబుల్ ఈక్వల్ టు పెట్టాలి. ఓకే ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎలా అయితే డబుల్ ఈక్వల్ టు 0 అన్నామో ఎల్స్ ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1/2 అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాను. ఇక్కడ సైజ్ కూడా ఎంత తీసుకున్నాను 10 కన్సిడర్ చేస్తాను. ఎందుకు మనకు 10 నెంబర్సే ఉన్నాయి. సో పొజిషన్స్ ఇచ్చుకోండి మళ్ళీ సేమ్ 0th పొజిషన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్. ఓకే ఇవి ఇండెక్సెస్. ఓకే ఇండెక్స్లో ఈవెన్ ఇండెక్స్లో సేమ్ మళ్ళీ 0 ప్లేస్లో 0నే ఉంది, 2 పొజిషన్లో 0నే ఉంది, 4 పొజిషన్లో 0నే ఉంది, 6 పొజిషన్లో 0నే ఉంది, 8 పొజిషన్లో కూడా 0 ఉంది. అంతే ఈవెన్ వాల్యూస్కి ఐ పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 0 చేస్తే ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0నే. ఎల్స్ కండిషన్ చూడండి. ఎల్స్ కండిషన్లో 1 అయింది, తర్వాత 2, తర్వాత 3, 4, 5. ఓకే ఇక్కడ ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎంత అన్నాడు ఐ ప్లస్ 1/2 అన్నాడు. సపోజ్ సెకండ్ ఇండెక్స్ తీసుకుంటే ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంటే 1 ప్లస్ 1/2 అంటే ఎంత 2/2 వాల్యూ ఎంత వస్తుంది 1 వచ్చింది. ఓకే సేమ్ థర్డ్ ఇండెక్స్ తీసుకుంటే 3 ప్లస్ 1/2 అంటే 4/2 4/2 అంటే 2. క్లియరా? సో అలా ఆడ్ ఇండెక్స్లు అన్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు 5 తీసుకుంటే 5 ప్లస్ 1/2 6/2 6/2 అంటే 3. అర్థమైందా? సో అలా ప్రతిసారి వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. ఫోర్త్ ఇండెక్స్ తీసుకుంటే 4 ప్లస్ 1 సారీ 5 ఫిఫ్త్ ఇండెక్స్ తీసుకుంటే 5 ప్లస్ 1 6 6/2 అంటే 3. ఓకే సారీ సెవెంత్ ఇండెక్స్ కదా 7 ప్లస్ 1/2 అంటే 8 8/2 అంటే 4. ఓకే దెన్ ప్యాటర్న్ అనేది 01 02 03 04 05 అనేది ప్రింట్ అవుతూ ఉంటుంది. ఓకే ఇక్కడ ఎందుకంటే సైజ్ 10 తీసుకున్నారు కాబట్టి. అదే 20 తీసుకున్నారు అనుకోండి అప్పుడేమవుతుంది 06 07 08 09 అండ్ 08 ఇలా ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో ఇదొక ఎగ్జాంపుల్. ఎల్స్ కండిషన్ మాత్రం ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది అన్నమాట. ఇదొక ప్యాటర్న్. సో ఇది వితౌట్ యూజింగ్ సో నో ప్రాబ్లం. ఇది మామూలుగా ఏం అవసరం లేదు, జస్ట్ కావాలంటే చూసుకోండి. అంటే వితౌట్ యూజింగ్ ఎనీ ఆపరేటర్స్ అనమాట. ఆపరేటర్స్ ఏమీ వాడకుండా కన్స్టెంట్స్ ఏమీ లేకుండా ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. అంటే ఇనీషియల్గా వీడు ఏం చేశాడు కన్స్టెంట్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాడు. ఏ ఈక్వల్ టు బి పోస్ట్ ర్యాండమైజేషన్ తర్వాత బి ఈక్వల్ టు పి ప్లస్ 1 అంటే బి ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకోండి 1 ప్లస్ 1 ఎంత 2 అవుతుంది. అదే 2 తీసుకున్నాం అనుకోండి 2 ప్లస్ 1 ఎంత సో 3 అవుతుంది. ఓకే సో ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కౌంటర్ లాగా. సో 1 ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా 1 తీసుకున్నాను, 1కి ప్లస్ 1 యాడ్ చేస్తే 2, 2కి మళ్ళీ ప్లస్ 1 యాడ్ చేస్తే 3, 3కి ప్లస్ 1 యాడ్ చేస్తే 4, 4కి ప్లస్ 1 యాడ్ చేస్తే 5. అలా మీకు ఇది 01 02 ఇక్కడ నార్మల్గా మీరు ఏం తీసుకుంటున్నారు జనరల్గా ఐ ఈక్వల్ టు ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ 20 ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ ప్లస్ అని చెప్పేసి తీసుకుంటున్నారు కదా. సో ఈ 5 పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 1 అయితే ఆడ్ వాల్యూస్కి ఈ కండిషన్ వస్తూ ఉంటుంది బి ఈక్వల్ టు బి ప్లస్ 1 అనేది వస్తూ ఉంటుంది. ఓకే ప్యాకెట్ డాట్ పోస్ట్ ర్యాండమ్ ప్యాకెట్ డాట్ ర్యాండమైజ్ అనే డిస్ప్లేని మీకు ప్రింట్ అవుతూ ఉంటుంది.
సో ఇక్కడ ఇంటిజర్ ఏ అనేది ఉంది కదా, ఏ ఈక్వల్ టు బి. సో కన్స్ట్రెంట్ ఏ ఈక్వల్ టు బి. ఏ ఈక్వల్ టు బి అంటే అర్థం ఏంటి? సో ఇప్పుడు సపోజ్ ఏ వాల్యూ 0 అయితే బి వాల్యూ కూడా 0. ఓకే, సో బి వాల్యూ 1 అయితే ఏ వాల్యూ కూడా 1. సో బి వాల్యూ 2 అయితే ఏ వాల్యూ కూడా 2. సో అలా మీకు వాల్యూ అనేది ఈక్వల్ చేసుకుంటున్నారు, రెండింటిని ఈక్వల్ చేసుకుంటున్నారు. సో దెన్ మీరు ఏదైతే వాల్యూని తీసుకుంటున్నారో ఆ వాల్యూ తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ ఎల్స్ కండిషన్ దగ్గర ఈ ఆడ్ కండిషన్లో అయితే బి ఈక్వల్ టు బి ప్లస్ 1 వస్తుంది. అదే ఈవెన్ కండిషన్లో అయితే ఎల్స్ కండిషన్లో అయితే ఏ డాట్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో ప్యాకెట్ డాట్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది. దెన్ అన్ని కేసెస్లోనే 0 వస్తుంది అనమాట. సో ఇదొక ప్యాటర్న్. -5, 5, -10, 15, -20, 25, -30. ఓకే, సో అంటే ఈవెన్ పొజిషన్లో 5 మల్టిపుల్స్ ఉన్నాయి. ఓకే, 5 మల్టిపుల్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఆడ్ పొజిషన్స్లో 10 మల్టిపుల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఈవెన్ వాల్యూ తీసుకుంటే i ఇంటూ 5 + 5. ఓకే, సో i ఇంటూ 5 + 5 అని తీసుకున్నాను. ఇప్పుడు సపోజ్ ఈవెన్ వాల్యూ తీసుకున్నాను అనుకోండి, 0 తీసుకున్నాను అనుకోండి, 0 ఇంటూ 5 ఎంత? 0 + 5 అంటే 5 వస్తుంది. ఓకే, i ఈక్వల్ టు 2 తీసుకుంటే అప్పుడేమవుతుంది? 2 ఇంటూ 5 + 5 అంటే 15. i ఈక్వల్ టు 4 తీసుకుంటే 4 ఇంటూ 5 20, 20 + 5 25. సో అలా మీకు వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతూ వస్తున్నాయి. చూసారా? 5, 15, 25. అంటే ఈవెన్ పొజిషన్లో ఇక్కడ చూడండి, ఈవెన్ పొజిషన్ 0th పొజిషను, 2nd పొజిషను, 4th పొజిషను అండ్ దెన్ 6th పొజిషన్ అలా వస్తున్నాయి. సో 0, 2, 4, 0, 2, 4 పొజిషన్లో పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి ఇక్కడ 5, 15, 25 అని. ఓకే, ఆడ్ పొజిషన్ 1, 3, 5, 1, 3, 5లో ఆడ్ పొజిషన్స్లో -10, -20, -30 వచ్చినాయి. ఓకే, అందుకని -5 ఇంటూ i + 1 అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు 1 తీసుకున్నాను అనుకోండి, a ఆఫ్ 1 ఈక్వల్ టు i ఈక్వల్ టు 1 తీసుకుంటే a ఆఫ్ 1 ఈక్వల్ టు -5 ఇంటూ 1 + 1 అంటే ఎంత వస్తుంది? -5 ఇంటూ 2 ఎంత? -10. ఓకే, అలాగే i ఈక్వల్ టు 3 తీసుకోండి, అప్పుడు a ఆఫ్ 3 ఈక్వల్ టు ఏమవుతుంది? -5 ఇంటూ 3 + 1 అప్పుడు ఎంత? -5 ఇంటూ 4 -20. సో ప్రీవియస్ దెమ్ -10, తర్వాత దెమ్ -20. అర్థమైందా? సో ఇవి ప్యాటర్న్స్, బేసిక్ ప్యాటర్న్స్ జనరేషన్. ఓకేనా? సాఫ్ట్ కన్స్టెంట్ మీకు గురించి తెలిసిందే, సాల్వ్ బిఫోర్ కూడా ఓకే, యూనిక్ కన్స్టెంట్ కూడా ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, సో జనరేట్, సో యూనిక్ కన్స్టెంట్ అంటే యూనిక్ ఎగ్జాంపుల్ ఇది. సో నేను చెప్పింది. సో ఈ కన్స్టెంట్ చూడండి, ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? కన్స్ట్రైంట్ టు జనరేట్ ఈవెన్ నెంబర్స్ ఇన్ LSB 8 bits, ఆడ్ నెంబర్స్ ఇన్ MSB 8 bits. ఓకే, ఈవెన్ నెంబర్స్ ఏమో LSB 8 bits లో ఉండాలంట, ఆడ్ నెంబర్స్ ఏమో MSB 8 bits లో ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు నేను ఈవెన్ నెంబర్స్ ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నా, ఆ నెంబర్ యొక్క లెంత్ వచ్చేసరికి ఎంత? 16. ఓకే, సో నెంబర్ తీసుకున్నాను, దాని లెంత్ వచ్చేసరికి, దాని విడ్త్ వచ్చేసరికి 16. ఓకే, ఇది 16 బిట్ నెంబర్. ఈవెన్ ఎందుకు 16 బిట్ తీసుకున్నాను? ఇక్కడ LSB ఆఫ్ 8 bits అన్నాడు అండ్ MSB ఆఫ్ 8 bits అన్నాడు. అంటే టోటల్ ఎన్ని ఉన్నట్టు అప్పుడు మనకి 16 బిట్టే కదా. సో అందుకని నెంబర్ని 16 బిట్ కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు 16 బిట్లో ఈవెన్ కన్స్టెంట్కి రాస్తున్నాం. సో LSB 8 bit షుడ్ బి ఈవెన్. LSB 8 bit షుడ్ బి ఈవెన్ అంటే మనం నెంబర్ రేంజ్ తీసుకున్నాం చూడండి, నెంబర్ ఇన్సైడ్ అంటే సో 8 bit నెంబర్ కదా, 8 bit నెంబరు, సో ఇన్సైడ్ 0 to 255. ఓకే, సో ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా 7 down to 0ని %/2 = 0 అవ్వాలి. అంటే అప్పుడు ఈవెన్ నెంబరే అవుతుంది ఖచ్చితంగా మీరు తీసుకునే నెంబర్.
ఎందుకంటే మీరు నెంబర్ ఎంత రేంజ్లో ఇచ్చారు, 0 నుంచి 255 రేంజ్లో ఇచ్చారు. 0 ఎందుకు 0 to 255? మనకి ఎల్ఎస్బి ఆఫ్ 8 బిట్స్ కదా, 8 బిట్స్ కాబట్టి 2 power 8. 2 power 8 అంటే ఎంత? మాక్సిమం రేంజ్ 256. అందుకని 0 నుంచి 255 రేంజ్లో ఉండేటట్టు ఆ నెంబర్ని కన్సిడర్ చేస్తున్నాం. అర్థమైందా? సో దెన్ ఈవెన్ నెంబర్స్కి పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 0. అప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాను, 0 to 7 కదా తీసుకున్నాను. సో ఇక్కడ నా నెంబర్ 0 నుంచి 16 వరకు ఉంటుంది. ఇది 0 to 7, మళ్ళీ 8 to 15. సో ఇది ఎంఎస్బి, మోస్ట్ సిగ్నిఫికెంట్ 8 బిట్స్ ఇది. ఓకే, ఇది ఎల్ఎస్బి, లీస్ట్ సిగ్నిఫికెంట్ 8 బిట్స్. ఓకే, ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ 8 బిట్స్లో ఈవెన్ నెంబర్స్ స్టోర్ అవ్వాలి. ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ 8 బిట్స్లో ఆడ్ నెంబర్స్ స్టోర్ అవ్వాలి. అందుకు నెంబర్ మనం కన్సిడర్ చేసుకున్న నెంబర్ 7 down to 0, 8 బిట్ ఇన్సైడ్ రేంజ్ తీసుకున్నాను. దాన్ని పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 0 చేసుకుంటే ఈవెన్ నెంబర్స్ వస్తాయి ఎవ్రీ టైం. ఓకే, అండ్ దెన్ ఆడ్ నెంబర్స్ వస్తాయి, ఎల్స్ కండిషన్ ఆడ్. క్లియరా? టీవీ కామన్. సో సో ఇదే కదా కన్స్ట్రెంట్. ఓకే, సేమ్ కోడ్, క్లాస్, నెంబర్ జనరేషన్, 615 down to 0, నెంబర్ కన్స్టెంట్ ఈవెంట్ తీసుకున్నాను, నెంబర్ 7 down to 0 ఇన్సైడ్ 0 to 255, అండ్ దెన్ నెంబర్ పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 0. అండ్ దెన్ ఎంఎస్బి 8 బిట్స్కి వచ్చేసరికి 15 down to 8, సో 0 to 255 రేంజ్లో ఉంటుంది, పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 1. ఓకే, సో ఈవెన్ 2 ఈక్వల్ టు 1 అయితే ఆడ్ నెంబరు, అదే ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ నెంబరు. మాడ్యూల్ సేమ్ కామన్. మాడ్యూల్ క్లాస్ నేమ్ ఏమో నెంబర్ జనరేషన్, జెన్ అనేది క్లాస్ యొక్క హ్యాండిల్, ఆబ్జెక్ట్ క్రియేషన్, దెన్ రిపీట్ ఆఫ్ 20 times. ఓకే, ఇఫ్ జనరేటెడ్ డాట్ జెన్ డాట్ ర్యాండమైజ్ బిగిన్, ర్యాండమైజ్ చేసిన తర్వాత డిస్ప్లే చేస్తున్నాడు, డాలర్ డిస్ప్లే కంప్లీట్ నెంబర్స్ ఈక్వల్ టు పర్సెంటైల్ 0h. అంటే మీరు ఏ నెంబర్స్ 16 బిట్ నెంబర్ తీసుకుంటున్నారు కదా, ఆ కంప్లీట్ నెంబర్ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఆ కంప్లీట్ నెంబర్లో ఫస్ట్ 8 బిట్స్ ఎల్ఎస్బి ఆఫ్ 8 బిట్స్ ఏమో ఇక్కడ జనరేటర్, దట్ మీన్స్ జెన్ డాట్ నంబర్, అంటే జనరేటర్ నెంబర్ జనరేషన్ డాట్ నంబర్ 7 down to 0 అనేది ఎల్ఎస్బి ఆఫ్ 8 బిట్స్ స్టోర్ అవుతుంది. ఇక్కడేమో ఎంఎస్బి ఆఫ్ 8 బిట్స్ని స్టోర్ చేస్తుంది. 3 డిస్ప్లేస్ వస్తున్నాయి మీకు ప్రతిసారి. ఒకటి కంప్లీట్ నెంబరు, కంప్లీట్ నెంబర్లో ఎల్ఎస్బి 8 బిట్స్, ఎంఎస్బి 8 బిట్స్ స్టోర్ చేస్తుంది. జస్ట్ ఇది వెరిఫికేషన్ అంతే, అంటే పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా. అంటే జనరేషన్ డాట్ నెంబర్ పర్సెంటైల్ బై 2 ఈక్వల్ టు 0 అయితే ఈవెన్, అదే ఆడ్ అయితే 2 కండిషన్లు ట్రూ అయితే పాస్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అవుతుంది. అర్థమైందా? సో దెన్ ఇఫ్ కండిషన్ పాస్ అవ్వకపోతే ర్యాండమైజేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. దెన్ ఎగ్జిక్యూట్ చేయండి కోడ్. ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఈవెన్ నెంబర్స్ ఆడ్ అంతే చాలు. సో కన్స్ట్రైంట్ రేంజ్ ప్రాక్టీస్ చేసి మాడ్యూల్ ఏముంది, ఇదంతా మీరు జనరల్గా రాసేదే కదా, అంతే. నేను హైలైట్ చేసి చెప్పలేము అలా. సో డిపెండ్స్, అంటే సో ఆ ఇంటర్వ్యూయర్ ఆ టైంకి వాడికి నచ్చిన క్వశ్చన్ అడగచ్చు. ఆ నచ్చిన క్వశ్చన్ మనం ప్రిపేర్ అయిన దాంట్లో ఉంటే ఈజీగా రాసేస్తాము, లేదంటే లాజిక్ని థింక్ చేయాలి అంతే. రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవి. నేను 20 times రిపీట్ చేశాను కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ కంప్లీట్ నెంబర్ ఎంత, 5B44. ఓకే, 5B అనేది ఎల్ఎస్బిఎఫ్ 8 బిట్స్లో, సారీ ఎంఎస్బిఎఫ్ 8 బిట్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇది అండ్ దెన్ 44 వచ్చేసరికి ఎల్ఎస్బిఎఫ్ 8 బిట్స్లో స్టోర్ అవుతుంది. మరి ఇదేంటి సార్ 91, 68, ఇది హెక్సాడెసిమల్ నెంబరు. ఈ హెక్సాడెసిమల్ నెంబర్కి డెసిమల్ వాల్యూ,
ఇక్కడ మీరు డిస్ప్లేలో డెసిమల్ వాల్యూ ఆఫ్ హెక్సాడెసిమల్ అని రాశారు చూసారా, ఎంఎస్బి ఆఫ్ 8 బిట్స్కి రెండింటిని రాశారు అంతే. ఇది హెక్సాడెసిమల్ నెంబర్ని 5Bని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 516 జర్ 80 అండ్ దెన్ బి అంటే 11 ప్లస్ 80 91. ఓకే, అండ్ దెన్ 16 4 జర్ 64, 64 ప్లస్ 4 ఎంత అంటే 68. అర్థమైందా? అలా వస్తుంది అనమాట నెంబర్. క్లియరా? మీరు 5B ఉంది కదా, 5B అనే దాన్ని మీరు హెక్సాడెసిమల్లో ఉన్న దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, పవర్స్ ఆఫ్ 2 అంటే ఏంటి? ఎవ్రీ టైము మీకు నెంబర్ అనేది పవర్స్ ఆఫ్ 2లోనే రావాలి. అంటే 2, 4, 8, సో 16 ఈ నెంబర్లో రావాలి. 2, 4, 8, 16, 32, 64 అండ్ దెన్ 128. ఇవన్నీ పవర్స్ ఆఫ్ 2 కదా. ఓకేనా? ఆ నెంబర్ మనం ప్రొడ్యూస్ చేయాలి ఎవ్రీ టైం. ఓకే, ఇక్కడ చూడండి. సో ఏం జరుగుతుంది? పవర్స్ ఆఫ్ 2లు జస్ట్ మీరు ఒక ఎక్స్పోనెంట్ తీసుకున్నారు. ఓకే, ఎక్స్పోనెంట్ నంబర్, ఎక్స్పోనెంట్ కోసం 4 డౌన్ టు 0, సో అంటే 5 బిట్, 2 పవర్ 5, సో 32 ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. నెంబర్ వచ్చేసరికి 2 పవర్ 2 to the power of 5 ఎందుకంటే మీరు ఇక్కడ ఎక్స్పోనెంట్ యొక్క బిట్ విడ్త్ ఎంత తీసుకున్నారు? 4 డౌన్ టు 0 తీసుకున్నారు కదా. 4 డౌన్ టు 0 అంటే ఎన్ని బిట్స్ అవి? 5 బిట్సే కదా. 5 బిట్స్ అంటే మీ ఇష్టం, ఎక్స్పోనెంట్ వాల్యూ మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 పవర్ 5 రేంజ్ వరకు తీసుకున్నాను అంటే 32 నెంబర్స్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఏంటి ఆపరేషన్? ఇక్కడ 1 లెస్ దాన్ అంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, రైట్? లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ఆఫ్ ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ యొక్క రేంజ్ ఎంత అన్నాను? 0 నుంచి సో 31 వరకు 32 నెంబర్స్ తీసుకోవచ్చు కదా. సో లెఫ్ట్ షిఫ్ట్ బై 1. సో మీకు చెప్పాను, లెఫ్ట్ షిఫ్ట్ బై 1 చేసేటప్పుడు పవర్స్ మల్టిపుల్ బై 2 అవుతుంది. ఎవ్రీ టైం మల్టిపుల్ బై 2 అవుతుంది. మీరు ఇప్పుడు సపోజ్ 2 తీసుకున్నారనుకోండి. ఓకే, సో 2 తీసుకుంటే ఇప్పుడు 2 యొక్క బైనరీ నెంబర్ ఎంత? 0010 కదా. సో లెఫ్ట్ షిఫ్ట్ బై 1. లెఫ్ట్ షిఫ్ట్ బై 1 అంటే ఈ 0 బయటకు వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు ఈ 0 పొజిషన్లోకి 0 వస్తుంది, 1 పొజిషన్లోకి 0 వస్తుంది, 0 పొజిషన్లోకి 1 వస్తుంది, 1 పొజిషన్లోకి 0 వస్తుంది. ఇక్కడ 0 ప్లేస్ అవుతుంది ఎంటీ పొజిషన్లో. ఓకే, ఇప్పుడు నెంబర్ చెక్ చేస్తే ఇది 1, 2, 4, 8, సో 4 వస్తుంది. అర్థమైందా? మీకు ఇక్కడ నంబర్ ఈక్వల్ టు అంటే నెంబర్ని ఎవరికి ఈక్వల్ చేస్తున్నారు? 1 లెఫ్ట్ షిఫ్ట్ బై ఎక్స్పోనెంట్. ఓకే, ఎక్స్పోనెంట్ నెంబర్ ఎంత తీసుకుంటున్నారు మీరు? 2 పవర్ 32 వరకు తీసుకోవచ్చు. 5 బిట్ కదా. సో 5 బిట్లో మీరు ఏదైనా నెంబర్ కన్సిడర్ చేసుకోండి. సో ర్యాండమ్గా మీరు 4 తీసుకోండి. ఇలా ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు. మనం నెంబర్ తీసుకుంటే సో 1 లెస్ దెన్ 4 తీసుకుంటే ఇప్పుడు 4 వాల్యూ ఎంత బైనరీకి? 0100 అంతే కదా. సో ఓకే, 5 బిట్ కాబట్టి ఓకే 00100. ఇక్కడ ఈ నెంబర్ని మీరు ఏం చేయాలి? లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి. అంటే ఇది మీ యాక్చువల్ నెంబర్. ఓకే, 5 బిట్స్ 00100. ఓకే, సో ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్, 4, 8, 16. ఈ 16 పొజిషన్ ఉన్నది బయటకు వెళ్ళిపోతుంది.
ఎక్కడికి వెళ్ళిపోతుంది 32 పొజిషన్లో ఉన్న దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 1 ఏమో 8 పొజిషన్లోకి వస్తుంది, 0 ఇక్కడికి వస్తుంది 0, ఇది ఎంటీ పొజిషన్ కదా, ఈ ఎంటీ పొజిషన్లోకి 0 ప్లేస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ ఎంత అవుతుంది 8 దగ్గర 1 వచ్చింది. ఓకే, సో పవర్స్ ఆఫ్ 2 వస్తుంది కదా. ఇది ఒక కేసు, ఇలా అన్న రాయొచ్చు. లేదు అంటే నేను ఏం చేస్తున్నాను, నంబర్ అండ్ నంబర్ -1 ఈక్వల్ టు 0 అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాను. అంటే నంబర్ తీసుకున్నా, ఏదో ఒక నెంబర్ తీసుకోండి. సో నంబర్ అండ్ ఆపరేషన్, ఇది ఏ టైప్ ఆఫ్ అండ్ ఆపరేషన్, బిట్ వైజ్ అండ్ ఆపరేషన్. ఓకేనా. సో అండ్ నంబర్ -1, ఇప్పుడు సపోజ్ నంబర్ కండిషన్ ఏం తీసుకున్నాడు ఇక్కడ, నంబర్ గ్రేటర్ దెన్ 1 అని చెప్పేసి తీసుకున్నాడు. ఓకేనా, నంబర్ గ్రేటర్ దెన్ 1 అంటే 1 కన్నా ఎక్కువ కన్సిడర్ చేసుకోవాలి. అంటే 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను 4 తీసుకున్నా నెంబర్, లేదు 5 తీసుకున్నా, నమ్ ఈక్వల్ టు 5 తీసుకున్నా. సో 5 తీసుకుంటే అది ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకోండి, అది పవర్స్ ఆఫ్ 2 అవుతుంది. ఓకే, సో ఈక్వల్ టు 0 అయిపోతే పవర్స్ ఆఫ్ 2 అవుతుంది. ఈక్వల్ టు 0 కాకుండా మీకు వాల్యూ ఏదన్నా వస్తే అది ఖచ్చితంగా పవర్స్ ఆఫ్ 2 నెంబర్ కాదు. ఎలా చెప్తున్నాను, 5 అండ్ 5 - 1 అంటే 4, 5కి 4కి అండ్ ఆపరేషన్, 5కి 5 బిట్ ఈస్ 0 0 1 0 1. ఓకే, 4కి వచ్చేసరికి 0 0 1 00. ఈ రెండింటికి అండ్ ఆపరేషన్ చేస్తే, బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ చేస్తే 0 అండ్ 0 0, ఇక్కడ 0, 1 అండ్ 1 ఎంత 1, సో 0 అంటే 0 రాలేదు ఇక్కడ నాకు. ఇది మల్టిపుల్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ 2 నెంబర్ కాదు, 5 పవర్స్ ఆఫ్ 2 కాదు కదా. అర్థమైందా. ఇప్పుడు 8 తీసుకోండి, 8 తీసుకుంటే 8 అండ్ 7. ఓకే, 8కి బైనరీ నెంబర్ రాయండి 0 1 0 0 0. ఓకే, 7కి బైనరీ నెంబర్ ఎంత 0 0 1 1. ఇప్పుడు ఈ రెండింటికి అండ్ ఆపరేషన్ చేస్తే అన్ని జీరోలు వచ్చినాయి చూసారా. సో దెన్ 0 and 0 0 0 1 and 0 0 0 and 1 1 0 1 and 0 0 0 and 1 0, అన్ని జీరోలు వచ్చినాయి. దెన్ అది పవర్స్ ఆఫ్ 2 నెంబర్ అవుతుంది. క్లియరా. సో ఏదైనా మీరు కన్సిడర్ చేసుకోండి. సో ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇదొక మోడల్, ఇక్కడ హైలైట్ చేశాను కదా, ఇదొక మోడల్ రాయొచ్చు, ఇలా అన్న రాయొచ్చు, ఇదన్నా రాయొచ్చు. తీసుకోవచ్చు అంతే. సో ఇది కమెంట్ చేసేస్తా. అంటే సేమ్ కోడ్, write a constraint to powers of 2. Okay, uncomment చేశాను, powers of 2 number and then constraint. So number greater than 1 -1 and then number and number -1 equal to 0. ఓకే, సో ఈ కన్స్టెంట్ ద్వారా నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అంటే నంబర్కి నంబర్ -1కి మీరు ఒక్కసారి అండ్ ఆపరేషన్ చేస్తే ఈక్వల్ టు 0 అయితే పవర్స్ ఆఫ్ 2నే వస్తుంది వాల్యూ. ఓకే, లేకపోతే కాదు. మాడ్యూల్ కామన్ ఇది మాడ్యూల్. సో పవర్స్ ఆఫ్ 2 p ఈక్వల్ టు న్యూ అండ్ దెన్ రిపీట్ 20 టైమ్స్ రిపీట్ చేస్తున్నాము. ఇది p డాట్ ర్యాండమైజ్ చేస్తే మీకు డెసిమల్ వాల్యూ ఏదైతే నెంబర్ తీసుకున్నారో ఆ నెంబర్ ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ హెక్సాడెసిమల్ వాల్యూ p డాట్ నమ్ అండ్ దెన్ బైనరీ వాల్యూ 3 నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో జస్ట్ ఏ నెంబర్ తీసుకున్నాం డెసిమల్ అండ్ దెన్ 8-bit హెక్సాడెసిమల్ నెంబర్ అండ్ దెన్ 32-bit బైనరీ నెంబర్. ఓకే, ఏదైనా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. జస్ట్ వెరిఫికేషన్ ఇదేంటి మనం పైన కన్స్ట్రెంట్ రాసాం కదా, అదే కన్స్ట్రెంట్ వెరిఫికేషన్ చేస్తున్నాం అంతే.
p dot num greater than 1, p dot num and p dot num minus 1 equal to 0 అయితే మనకి టెస్ట్ కేస్ పాస్ అవుతుంది, అంటే నా కన్స్టెంట్ పాస్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అవుతుంది. ఓకే, దెన్ ఎగ్జిక్యూట్ చేయండి. అలా అడిగితే మన ఇష్టం, అంటే నేను మూడింటిని ప్రింట్ చేస్తున్నాను అంతే. అలా అలా ఏం అడగరు. సో జస్ట్ మనం డెసిమల్లోనే మ్యాక్సిమం ప్రింట్ చేస్తాము. కొంతమంది ఏంటంటే హెక్సాడెసిమల్లో అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు, అలాంటి కేసు. ఓకే, సో 512 అనేది సో మల్టిపుల్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ 2నే. 65536 కూడా పవర్స్ ఆఫ్ 2నే. ఓకే, సో ఇది హెక్సాడెసిమల్ నెంబరు, బైనరీ వాల్యూ. ఇక్కడ చూసారా, ఇక్కడ 1 వచ్చింది. సో ఒక 1 ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ర్యాండమ్ గా 1 జనరేట్ అవ్వాలి అని అన్నాడు అనుకోండి, ఇలా కూడా తీసుకోవచ్చు. ఒక 1 ప్రింట్ అవుతుంది. ఓకే, $count ones యూజ్ చేస్తాడు, అలా అన్నీ యూజ్ చేసుకొని చేయొచ్చు. సో 20 టైమ్స్ ఒక 1ని ర్యాండమ్ గా ఒక 1 ప్రింట్ అవ్వాలి అని అన్నాడు అనుకోండి, సో ఒక 1 వస్తుంది చూసారా, ర్యాండమ్ గా ఏదో ప్లేస్ లో ఒక 1 వస్తుంది, ఇక్కడ కూడా ఒక 1 వస్తుంది. అలాంటి కేసులో కూడా మీరు ఇది తీసుకోవచ్చు. ఓకే, సో తీసుకోవచ్చు. పవర్స్ ఆఫ్ 2లో ర్యాండమ్ గా ఒక 1 ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి అడిగితే కనుక ఇది మనం కన్సిడర్ చేసుకోవచ్చు. క్లియరా? సేమ్ అలానే నెక్స్ట్ ఇది వెరిఫికేషన్ అంతా మనం కన్స్టెంట్స్ రాయాల్సిందే, తప్పదు. ఓకే, ఇక్కడ చూడండి, జస్ట్ ఇవే ప్రింట్ చేయమన్నాడు, 0 1 x z ర్యాండమైజ్డ్ వాల్యూస్, ఇవి మాత్రమే రావాలి, నాకు ఇంకేమీ రాకూడదు. ఎన్నిసార్లు ర్యాండమైజ్ చేసినా మనకు వచ్చే అవుట్పుట్లో 0 1 x z మాత్రమే కనబడాలి. చూడండి, సో క్లాస్ ర్యాండమైజేషన్ తీసుకున్నా, క్లాస్ ర్యాండమైజేషన్లో ఇక్కడ నేను ఏం చేశాను, ఒక వాల్యూని తీసుకున్నా, ర్యాండ్ బిట్ ఎన్కోడింగ్ అనేది తీసుకున్నా, అండ్ దెన్ లాజిక్ వాల్యూ. సో ఎన్కోడింగ్ అనేది సెలెక్షన్ కోసం తీసుకున్నాను. సో ఎన్కోడింగ్ 2 బిట్ కదా, 2 బిట్ వచ్చేసరికి 4 పాసిబిలిటీస్, 0 0 0 1 1 0 1 1. సో వాల్యూ 0 0కి వాల్యూ ఏమి ఇస్తున్నానంటే 0 ఇస్తాను, అండ్ 0 1కి డైరెక్ట్గా కోడ్ చేస్తున్నా, హార్డ్ కోడ్ అంటారు దీన్ని. ఓకేనా, హార్డ్ కోడెడ్ కన్స్టెంట్ అంటాం, అంటే మనమే హార్డ్గా వాల్యూస్ని అసైన్ చేసేస్తాం, 0 1 x z. ఓకేనా, సో 0 కేసుకి వచ్చేసరికి 0, 1కి వచ్చేసరికి 1, 2కి వచ్చేసరికి అన్నోన్ వాల్యూ, 3కి వచ్చేసరికి హై ఇంపెడెన్స్. ఓకే, ఇలా ఒక కేసు తీసుకోవచ్చు. మీకు టైప్ డెఫ్ చెప్పాను కదా, టైప్ డెఫ్ ద్వారా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. టైప్ డెఫ్ ఈనం తీసుకుని ఇక్కడ, సో ఇక్కడ ఏం చేస్తానంటే టైప్ డెఫ్ ఈనం చూడండి, టైప్ డెఫ్ ఈనం 0 = 0, 1 = 1, x = x వాల్యూ = 2, z వాల్యూ = 3. అంటే నేమ్స్ తీసుకున్నా, 0 నేము, 1 నేము, x వాల్యూ, z వాల్యూ అని 4 నేమ్స్ తీసుకున్నా. దానికి హ్యాండిల్ వాల్యూ టైప్ అనేది ఒక హ్యాండిల్. సో ర్యాండ్ వాల్యూ టైప్ val అనేది ఒక హ్యాండిల్, టైప్ డెఫ్ కి హ్యాండిల్. లాజిక్ యాక్చువల్ వాల్యూ అంటే మనం మెసేజ్ చేసుకునే వాల్యూ. సో 0 కేసుని కాల్ చేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుంది, 0 వస్తుంది. 1 కేసుని కాల్ చేస్తే యాక్చువల్ వాల్యూ ఎంత అంటే 1. x వాల్యూని కాల్ చేస్తే సో యాక్చువల్ వాల్యూ ఎంత అంటే 1 tick x, అండ్ దెన్ z వాల్యూని కాల్ చేస్తే వాల్యూ ఎంత అంటే 1 tick z. ఓకే, ఇవే వాల్యూస్ వస్తాయి, చూడండి కావాలంటే. లేదు ఒకటే మాడ్యూల్, అంటే పై ఫార్మాట్ లో అన్న రాసుకోవచ్చు, లేదంటే కింద ఫార్మాట్ లో యూజ్ చేస్తుందన్న రాసుకోవచ్చు. 2 ఛాన్సెస్, 2 పాసిబుల్, 2 డిఫరెంట్ వేస్ లో
చెప్పానంతే. ఓకే, ఒకటి టైప్ డెఫ్ ద్వారా రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఒక ఎన్కోడెడ్ వాల్యూ లాజిక్ వాల్యూ తీసుకొని ఎన్కోడెడ్ వాల్యూలో కేస్ కండిషన్లో అప్లై చేస్తాం. ఆ లాజిక్ వాల్యూ తీసుకున్నదేమో కేసులో వాల్యూస్ని అసైన్ చేస్తూ ఉంటాం. ఒక కేసే చెప్తాను ఇక్కడ ఎగ్జిక్యూషన్ మీరు రెండు కావాలంటే రెండు చేసుకోండి. ఓకే, సో క్లాస్ ర్యాండమ్ వాల్యూ, దెన్ ర్యాండ్ బిట్ 1 down to 0 ఎన్కోడింగ్ అనేది ఒక వేరియబుల్, లాజిక్ వాల్యూ అనేది ఒక వేరియబుల్. సో లాజిక్ అనేది 1 బిట్టే కాబట్టి వాల్యూ ఈక్వల్ టు 1 tick b0, 1 tick b1, వాల్యూ ఈక్వల్ టు 1 tick bx, వాల్యూ ఈక్వల్ టు 1 tick bz. ఎండ్ కేసు ఎండ్ ఫంక్షన్ క్లాస్ ఎండ్ క్లాస్. దెన్ మాడ్యూల్ టీవీ ఇదంతా కామనే కదా, ర్యాండమ్ వేరియబుల్స్ క్యాండిల్, ఇనిషియల్ బిగిన్, ఆబ్జెక్ట్ క్రియేషన్, రిపీట్. సో దెన్ ఇఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ డాట్ ర్యాండమైజ్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఎన్కోడెడ్ వాల్యూ %b, వాల్యూ వచ్చేసరికి ఏమో %b. సో %0b తీసుకోండి, %0b అండ్ %0b, వాల్యూ డాట్ rv డాట్ ఎన్కోడెడ్, rv డాట్ వాల్యూ. దెన్ ఇది వెరిఫికేషన్, మీకు కేస్ పాస్ అవుతుందా లేదా, 0 అయితే 0 వాల్యూ వస్తుందా లేదా, లేదు 0 1 అయితే 1 వస్తుందా లేదా, 1 0 2 అయితే x వస్తుందా లేదా, అండ్ దెన్ 1 1 అయితే z వాల్యూ వస్తుందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. ఓకే, దెన్ ఎండ్ కేసు ఎల్స్ randomization period finish. ఓకే, అవసరం లేదు వెరిఫికేషన్, ఆల్రెడీ నేను ఇక్కడ ఇది రాసేసాను కదా, జస్ట్ మాడ్యూల్ టీవీలో పాస్ ఆ ఫెయిల్ కోసం నేను చెక్ చేసుకోవడం కోసం రాసానంతే. ఇదేమీ అవసరం లేదు వెరిఫికేషన్ కోడ్, అవసరం లేదు. మిమ్మల్ని ఈ కన్స్టెంట్ ఒక్కటే రాయమంటాడు. సో జస్ట్ ఈ కన్స్టెంట్ రాస్తే సరిపోతుంది, అంటే చెక్కర్స్ తీసుకోవడం అండ్ దెన్ కన్స్టెంట్ రాస్తే చాలు. వెరిఫికేషన్ ఏమి రాయమంటారు, వెరిఫికేషన్ అది మనం చెక్ చేసుకోవడం కోసం ఇంప్లిమెంట్ చేస్తానంటే. చూసారా, అంటే పాస్ ఆ ఫెయిల్ అనేది చెక్ చేయడం కోసం, అన్ని పాసే వచ్చినాయి చూసారా. అది సో 20 times రిపీట్ చేసాం, 20 times 10 times 20 times. ఓకే, చూడండి ఎన్కోడింగ్ వాల్యూ 1 అయితే వాల్యూ 1 వచ్చింది, సో పాస్, 0 1 కేస్ పాస్. అండ్ ఎన్కోడింగ్ వాల్యూ 1 1 అయితే వాల్యూ z వచ్చింది, సో ఎన్కోడింగ్ z11 11 పాస్. అర్థమైందా, ఇవి అవుట్పుట్స్ 20 times మీకు డిఫరెంట్ అవుట్పుట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో లాజిక్ని మీరు ఇంప్లిమెంట్ బై హార్ట్ చేయడం కాదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంతే. అండ్ దెన్ write a constraint to dynamic array, write a constraint for a 4-bit dynamic array. The size of the array should be between 15 to 20 and there should be even numbers in odd locations, odd numbers in even locations లో ప్రింట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఈవెన్ నెంబర్స్ ఏమో ఆడ్ లొకేషన్స్ లో ప్రింట్ అవ్వాలంట, ఆడ్ నెంబర్స్ ఏమో ఈవెన్ లొకేషన్ లో ప్రింట్ అవ్వాలంట. ఈ కన్స్ట్రక్ట్ ఆల్రెడీ మీకు ఒకసారి చెప్తా, అంటే బై సంథింగ్ ఏదో కండిషన్ లో వచ్చినప్పుడు కన్స్ట్రక్ట్ చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ వచ్చింది మనకి. ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ తీసుకున్నా, అరే నెంబర్ డైనమిక్ అరే తీసుకున్నా అండ్ దెన్ ఇంటిజర్ ఐ, అంటే ఇండెక్స్ ఐని రిప్రజెంట్ చేశాను అంతే. ఓకే, సో దెన్ సైజ్ ఇన్సైడ్ 15 to 20. సో అంటే నాకు వచ్చే వాల్యూస్ 15 16 17 అప్ టు 20 లోపలనే ఉండాలి. ఈవెన్ నెంబర్ అయితే నాకు ఆడ్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి, అందుకని a of 5 percentile/2 equal to 1 అని ప్రింట్ చేశాను. ఈవెన్ కండిషన్ అంటే ఈ 5 percentile/2 equal to 0 అయితే ఈవెన్. ఓకే, అదే ఎల్స్ కండిషన్ ఏంటి, ఈ 5 percentile/2 equal to 0 కాలేదు అంటే ఏంటి, I percentile/2 equal to 1 అయినట్టే కదా, ఆడ్ వాల్యూస్ అయినట్టే కదా. సో అంటే ఇప్పుడు మీకు జనరల్గా చూడండి, a of 0 ఉందా, a of 0 అంటే ఈవెన్ పొజిషన్, a of 1 అంటే ఆడ్ పొజిషన్, a of 2 అంటే ఈవెన్, a of 4 అంటే, a of 3 అంటే ఆడ్, సో a of 4 అంటే ఈవెన్. ఈ ఈవెన్ పొజిషన్లో నాకు ఆడ్ వాల్యూ రావాలి, అంటే 7 కానీ లేదంటే 5 కానీ
9 కానీ ఇలా సారీ 17 కానీ 15 కానీ 19 కానీ అండ్ దెన్ a of 1 సో ఈవెన్ పొజిషన్లో ఆడ్ వాల్యూస్ ఆడ్ పొజిషన్స్లో ఈవెన్ వాల్యూస్ అంటే 16 కానీ 18 కానీ అండ్ 20 కానీ ఇలా వాల్యూస్ రావాలి అర్థమైందా క్లియరా ఈవెన్ పొజిషన్స్లో ఆడ్ రావాలి ఆడ్ పొజిషన్స్లో ఈవెన్ నెంబర్స్ రావాలి ఓకేనా ఇక్కడ చూడండి కోడ్ సో క్లాస్ ప్యాకెట్ ర్యాండ్ విత్ డైనమిక్ అరే తీసుకున్నాను ఏ డాట్ సైజ్ ఇన్సైడ్ 15 to 20 ఇప్పుడు కండిషన్ ఏంటి ఇండెక్స్ వాల్యూని i%/2 ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ వాల్యూ కాబట్టి సో అక్కడ నాకు వాల్యూస్ ఎంత వస్తుంది a of i%/2 ఈక్వల్ టు 1 ఓకే సో 1 అంటే ఆడ్ వాల్యూస్ అన్నీ వస్తాయి ఇక్కడ ఓకే సో జస్ట్ ఇదేంటి ఆడ్ వాల్యూస్ అర్థమైందా అదే ఇక్కడ ఏంటి ఇదంతా ఈవెన్ లొకేషన్స్ కదా ఈ లైన్లో ఇదంతా ఈవెన్ లొకేషన్స్ ఎందుకంటే మీరు ఇండెక్స్ ని కన్సిడర్ చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటి ఈ కండిషన్ లో ఆడ్ వాల్యూస్ వస్తాయి ఈవెన్ వాల్యూస్ వస్తాయి ఓకే ఎందుకంటే a of i%/2 ఈక్వల్ టు 0 చేశారు కాబట్టి 0 అయితే ఈవెన్ వాల్యూస్ అదే 1 అయితే ఆడ్ వాల్యూస్ వస్తాయి క్లియరా సో దెన్ ఫంక్షన్ void display $display array equal to %0d array dot size so a dot size in print చేస్తుంది for each array of i a of i equal to a of %0d equal to %0d I comma a of i then tb common module tb class handle and initial begin object creation repeat of 5 object dot randomize okay then object dot display for each area of I so just verification purpose same code but with handle తో రాస్తాం అంతే ఓకే with handle తో just check చేస్తాం and pkt dot a of I pkt dot a of I %/2 pkt dot a of I %/2 equal to 0 okay అంతే ఆడ్ పొజిషన్స్ లో ఈవెన్ వాల్యూస్ రాయాలి ఈవెన్ పొజిషన్స్ లో ఆడ్ వాల్యూస్ రాయాలి రివర్స్ ఓకే చూసారా ఇక్కడ మీకు 0th పొజిషన్ 15 వచ్చింది 1 పొజిషన్ 6 వచ్చింది ఓకే సో దెన్ ఏదైనా వాల్యూ జనరేట్ అవుతుంది ఇక్కడ చూడండి 10 పొజిషన్ ఓకే సో ఆడ్ వాల్యూ వచ్చింది అలా కానీ ఇక్కడ చూసారా మీకు రేంజ్ ఏమో 15 to 20 ఇచ్చాను ఓకే 15 to 20 ఇచ్చాను కానీ మీకు ఈ వాల్యూ రేంజ్ ఎంత వచ్చింది 0 to 2^5 కదా 2^4 కదా 16 వరకు జనరేట్ అవుతుంది రేంజ్ ఓకే చూడండి అన్ని 15 to 16 రేంజ్లో ఉంది సో array dot size equal to 19 ప్రింట్ అయింది సో 16 లోపల వస్తుంది ప్రతి వాల్యూ ఓకే కానీ సైజ్ ఇక్కడ ఓకే కరెక్టే అది సైజ్ ఈక్వల్ టు 15 to 20లో ఉండాలి ఓకే అందుకే సైజ్ ఈక్వల్ టు 16 ఒకసారి వచ్చింది అండ్ దెన్ మళ్ళీ 16 రిపీట్ అయింది 18 వచ్చింది అండ్ దెన్ సైజ్ ఈక్వల్ టు 19 వచ్చింది అండ్ దెన్ 16 మళ్ళీ రిపీట్ అయింది సో అలా అర్థమైందా వాల్యూస్ మాత్రం మీ నెంబర్ ఏదైతే తీసుకున్నారో రేంజ్ 3 down to 0 తీసుకున్నారు కదా సో 16 వరకు జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకు డిఫరెంట్ వాల్యూస్ వచ్చినాయి చూసారా మీరు కానీ మనం చెక్ చేయాల్సింది ఏంటి ఇది ఈవెన్ లొకేషన్ కదా ఈవెన్ లొకేషన్లో ఆడ్ వాల్యూ ఉంది కదా 9 ఇది ఆడ్ లొకేషన్ కదా ఆడ్ లొకేషన్లో ఈవెన్ వాల్యూ ఉంది కదా 14
అది మాత్రమే చెక్ చేసుకోవాలి. ఓకే, సైజ్ 19 కాబట్టి మీకు 19 వాల్యూస్ వస్తాయి ఇక్కడ. సో 0 to 19 వరకు ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, 19 అంటే 18, 0 to 18 వరకు. క్లియరా? ఇన్సైడ్ కన్స్టెంట్ సైజ్ కదా, మనం సైజ్ అంటే మీ ఎరే సైజ్, డైనమిక్ ఎరేకి సైజ్ కావాలి కదా. సైజ్ వచ్చేసరికి ఎంత సైజ్ కావాలి? 8 8 10 15 20 అనేది ఈ ఇన్సైడ్ కన్స్టెంట్ రేంజ్. ఓకేనా? అండ్ దెన్ వాల్యూ వచ్చేసరికి బిట్ విడ్త్, మనం విడ్త్ ఎంత తీసుకున్నామో ఆ వాల్యూ విడ్త్ని బట్టి మనకి నెంబర్ జనరేట్ అవుతుంది. సైజ్ మీకు కన్స్టెంట్, ఇన్సైడ్ కన్స్టెంట్ రేంజ్ తీసుకున్నాం కదా 16, సైజ్ మారలేదు చూసారా. సో 19, 18, ఓకే 16. రిపీట్ చేయండి కావాలంటే, ఇంకా కొన్నిసార్లు రిపీట్ చేయండి, అప్పుడు మీకు డిఫరెంట్ నెంబర్స్ ఇంకా జనరేట్ అవుతాయి. రిపిటేషన్. సో రిపీట్ 15 టైమ్స్ ఇవ్వండి, అప్పుడు ఏమవుతుంది 5 నెంబర్స్ కదా, 15 నుంచి 20 వరకు సైజ్ వచ్చేసరికి array dot size equal to ఎంత, a dot size inside 15 to 20. ఎన్ని వాల్యూస్? 6 వాల్యూస్ 15 నుంచి 20 వరకు. సో 15 టైమ్స్ రిపీట్ చేశాను. 15 టైమ్స్ రిపీట్ చేసినప్పుడు మీకు డిఫరెంట్ వాల్యూస్ సైజులో డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. 19, 15, 15, ఓకే 15, 15, 16, 18. సో సైజ్. ఓకే, అర్థమైందా? మీరు కావాలి అంతే, మీరు సైజ్ కావాలంటే మార్చి చూసుకోండి 10 to 20. ఓకే, అప్పుడు ఏమవుతుంది 10 నుంచి 20 లోపల మీకు జనరేట్ అవుతూ ఉంటుంది సైజ్ వచ్చేసరికి. వాల్యూస్ 4 down to 0, 3 down to 0, 2 power 4 కాబట్టి 16 లోపల వస్తాయి వాల్యూస్. చూసారా? సో 18 వచ్చింది, 11, 10, 13. ప్రీవియస్గా 15 దాటే వచ్చినాయి, 15 దాటే వచ్చినాయి. ఇప్పుడు 10 to 20 లోపల తీసుకున్నాం కాబట్టి డిఫరెంట్ సైజెస్ వస్తాయి. ఓకేనా? ఫిబొనాకీ సిరీస్. ఫిబొనాకీ సిరీస్ అంటే ఇదేం చెప్తుంది మీకు? ఫిబొనాకీ సిరీస్లో 2 వేస్లో రాయొచ్చు. ఇది కూడా మీకు ఒక కన్స్టెంట్ రాశాను. ఓకే, ఒక వేలో ఇక్కడ రిప్రజెంట్ చేశాను. చూడండి కన్స్టెంట్ ఏం చేస్తున్నాను ఇక్కడ ఫిబొనాకీ సిరీస్లో. మీకు ఫిబొనాకీ సిరీస్ అంటే ఇక్కడ అవుట్పుట్ రాశాను చూడండి ఎంత, 0 1 1 2 3 5 8 13 21 34. ఎలా వచ్చింది ఇది? ఫస్ట్ 2 వాల్యూస్ కామన్, 0 1 కామన్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ చేస్తే నెక్స్ట్ వాల్యూ వస్తుంది. అది ఫిబొనాకీ సిరీస్ అంటే కదా. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ వస్తుంది. అలా వస్తుంది చూడండి. 0 1 1 2 3 5 8 13 21 34. డిపెండ్స్ ఆన్ సైజ్ని బట్టి అన్ని నెంబర్స్ జనరేట్ చేస్తాం. ఓకే, 2 plus 3 ఎంత, నెక్స్ట్ నెంబర్ 5, 3 plus 5 నెక్స్ట్ నెంబర్ 8, 15 5 plus 8 13, 13 plus 8 21, 21 plus 13 ఓకే 34, 34 plus 21 56. ఇలా నెంబర్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది ఫిబొనాకీ సిరీస్ అంటే. ఓకేనా? అవుట్పుట్లో మీకు 10 నెంబర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఫిబొనాకీ సిరీస్ కండిషన్ ఏం రాస్తున్నాను. ఫస్ట్ 2 నెంబర్స్ మనం యాజ్ టీజ్ కన్సిడర్ చేసుకోవాలి. ఒకటి 0, నెక్స్ట్ 1. అంటే నేను ఎరే ఏం తీసుకున్నాను, ఫెబ్ ఆఫ్ ఎరే ఆఫ్ డైనమిక్ ఎరే తీసుకున్నాను. ఇది ఒక డైనమిక్ ఎరే. ఓకే, సో ఈ డైనమిక్ ఎరేలో నేను కన్స్ట్రెంట్ ఏం తీసుకున్నాను. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ దేని పర్పస్ కోసం, సైజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఫంక్షన్ న్యూ ఇంట్ సైజ్. దెన్ దిస్ డాట్ సైజ్ ఈక్వల్ టు సైజ్. ఏంటిది? ఈ సైజ్ ఏమో క్లాస్ యొక్క
ప్రాపర్టీ. ఈ సైజ్ ఏమో ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్. రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం కోసం మనం దిస్ అనేది యూజ్ చేసుకున్నాం. ఓకేనా? ఎవరిని డిఫరెన్షియేట్ చేయడానికి? క్లాస్లో ఉన్న ప్రాపర్టీని అండ్ దెన్ ఫంక్షన్లో ఉన్న ఆర్గ్యుమెంట్ని డిఫరెన్షియేట్ చేయడం కోసం దిస్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ సైజు మీ కన్స్ట్రక్టర్లో రాసేస్తాడు. ఇక్కడ చూడండి, మాడ్యూల్ ఫంక్షన్ ఇది, మాడ్యూల్ టెస్ట్ ఇనిషియల్ బిగిన్. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ ఈక్వల్ టు ఫెబ్ ఈక్వల్ టు న్యూ, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆ న్యూ ప్లేస్లోనే వాల్యూ ఇచ్చేస్తాం. అంటే సైజ్ వాల్యూ ఎంత? 10. ఓకే, సో సైజ్ వాల్యూ 10 అవుతుంది. ఫైన్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు కండిషన్ ఏంటి? I గ్రేటర్ దాన్ 1 అయిన దగ్గర నుంచి, 1 కన్నా ఎక్కువ వాల్యూస్ వచ్చిన దగ్గర నుంచి, అంటే 2 వచ్చింది అనుకోండి, అప్పుడు ఫెబ్ ఆఫ్ 2 ఈక్వల్ టు, అంటే array of 2 ఈక్వల్ టు ఫెబ్ array of I minus 1 ప్లస్ ఫెబ్ array of I minus 2. అంటే I minus 1 అంటే 2 తీసుకుంటే I వాల్యూ 2 minus 1 అంటే ప్లస్ 1 అవుతుంది. అలాగే array of 2 minus 2 అంటే 0. అప్పుడు array of 2 ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది మీకు? ఏవే వాల్యూస్? array of 1 ప్లస్ array of 0. 0 వాల్యూని 1 వాల్యూని యాడ్ చేస్తే ఇది 0th పొజిషన్, ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్ వాల్యూ వస్తుంది. ఓకే, అలానే థర్డ్ తీసుకున్నారనుకోండి, array of 3 ఈక్వల్ టు, ఓకే, a of 3 minus 1 ప్లస్ a of 3 minus 2. అంటే a of 2 అంటే array of 2, array of 1. ఓకే, 2 1ని యాడ్ చేసుకుంటే array of 3 వస్తుంది. అర్థమైందా? ఇక్కడ లాజిక్ అదే కదా కండిషన్. ఫెబ్ array of I ఈక్వల్ టు ఫెబ్ array of I minus 1 ప్లస్ ఫెబ్ array of I minus 2. ఓకే, క్లియరా? సేమ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఫిబొనాచి సిరీస్, క్లాస్ ఫిబొనాచి సిరీస్. ఇక్కడ అన్సైన్డ్ కన్సిడర్ చేసుకున్నాం. ఎందుకు అన్సైన్డ్? పాజిటివ్ వాల్యూస్ మాత్రమే ఉండాలి. ఓకే, అదే సైన్డ్ తీసుకుంటే నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తాయి. ఓకే, సో దెన్ నేను అక్కడ తీసుకున్నానేమో సైజు డైరెక్ట్గా కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. ఇక్కడ కన్స్ట్రక్టర్ తీసుకోకుండా డైరెక్ట్గా సైజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి నేను మెన్షన్ చేసుకున్నాను. ఓకే, సో డైరెక్ట్ కన్స్ట్రెంట్ సైజ్, ఎందుకంటే డైనమిక్ ఏరియా తీసుకున్నాం కదా, సైజ్ యొక్క కన్స్ట్రెంట్ ఒకటి రాసా. అండ్ దెన్ ఇంకొక కన్స్ట్రెంట్ ఏంటి? ఫిబొనాచి సీక్వెన్స్కి కన్స్ట్రెంట్ 0 ఈక్వల్ టు 0 వాల్యూ, 1 ఈక్వల్ టు 1. అంటే నేనే హార్డ్ కోడ్ అసైన్ చేసుకున్నాను. హార్డ్ కోడ్గా 0 1 0th పొజిషన్లో 0 ఉండాలి, 1 పొజిషన్లో 1 ఉండాలి అని చెప్పేసి హార్డ్ కోడ్ చేసుకున్నాను. దెన్ ఫర్ ఈచ్ array of I ఎప్పుడు I గ్రేటర్ దాన్ 1 కన్నా ఎక్కువ వాల్యూస్ వచ్చినప్పుడు ఈ కండిషన్ ఒబే చేస్తుంది. ఫెబ్ array of I ఈక్వల్ టు array of I minus 1 ప్లస్ array of I minus 2. దెన్ డాలర్ డిస్ప్లే ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. సో ఫిబొనాచి సీక్వెన్స్ ప్రింట్ చేస్తుంది. డాలర్ డిస్ప్లే ఫర్ ఈచ్ array of I, ఫెబ్ array of I ఫర్ ఈచ్ array of %0d ఈక్వల్ టు %0d. అంటే array of %0d ఈక్వల్ టు %0d. సో array of 0 ఈక్వల్ టు 0 1 అలా ప్రొడ్యూస్ అవుతుంది వాల్యూ. ఓకే, క్లియరా? సో టెస్ట్ బెంచ్ కామన్. టెస్ట్ బెంచ్ క్లాస్ హ్యాండిల్, ఇనిషియల్ బిగిన్, ఆబ్జెక్ట్ క్రియేషన్, ర్యాండమైజేషన్, వెరిఫికేషన్. ఇది వెరిఫికేషన్లో హ్యాండిల్ ద్వారా ఫెబ్ array of I ఈక్వల్ టు 0, array of asset ఫెబ్ array of I ఈక్వల్ టు 0. అండ్ దెన్ ఎల్స్ ఇఫ్ I ఈక్వల్ టు 1, asset ఫెబ్ array of I ఈక్వల్ టు 1. ఓకే, ఎల్స్ asset ఫెబ్ array of I ఈక్వల్ టు array of I minus 1 ప్లస్ array of I minus 2. ఫెయిల్ అయితే కనుక ఫిబొనాచి సిరీస్ ఈజ్ వైలేటెడ్. లేదు అసలు ర్యాండమైజేషన్ అవ్వట్లేదంటే ర్యాండమైజేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, సో అన్కామెంట్ చేయండి, సేవ్ చేసి రన్ చేయండి. సో చూడండి, ఫిబొనాచి సిరీస్ వచ్చింది చూసారా? సో సైజ్ వాల్యూస్ 0 1 1 2 3 5 8 13 21 34.
మీరు సైజ్ చేంజ్ చేసుకోండి కావాలంటే. ఇక్కడ సైజ్ వచ్చేసరికి మీరు ఒక 10 తీసుకున్నారు కదా, 100 తీసుకోండి, నో ప్రాబ్లం. 100 వరకు ఫిబొనాకీ సిరీస్ జనరేట్ చేస్తుంది. పెద్ద నెంబర్ వచ్చింది చూడండి, 1 2 3 13 34 55 89 144. ఓకే, అలా నెంబర్స్ ఇంక్రీజ్ అయిపోతాయి 100 వరకు పెద్ద నెంబర్స్ వస్తాయి. క్లియరా ఫిబొనాకీ సిరీస్? సేమ్ అలానే ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి 2 3 ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై అవుతుంది, లేదంటే అదే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రైమ్. సో ఇక్కడ అంతే. నేను ప్రైమ్ నెంబర్స్ ఎంతైనా ఉండొచ్చు కదా, 2 నుంచి 100 వరకు రేంజ్లో జనరేట్ చేస్తున్నాను. మీరు కావాలంటే రేంజ్ తీసేస్తే ఒక డైనమిక్ అరే తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, డైనమిక్ అరే తీసుకుంటే ప్రాబ్లం లేదు. అండ్ ఫర్ ఈచ్ అరే ఆఫ్ నమ్ ఆఫ్ I, if I greater than 1 and I less than number, అంటే మీరు ఇండెక్స్ వాల్యూ ఏదైతే తీసుకుంటున్నారో ఇండెక్స్ అనేది 1 కన్నా ఎక్కువ ఉండాలి, అండ్ దెన్ నంబర్ I అనేది నెంబర్ కన్నా తక్కువ ఉండాలి. మీరు నెంబర్ రేంజ్ ఎంత తీసుకున్నారు, 100 వరకు ఉన్నారు కదా, 100 రేంజ్లోనే ఉండాలన్నమాట. ఇప్పుడు నంబర్ పర్సెంటేజ్ బై I నాట్ ఈక్వల్ టు 0, అలా నాట్ ఈక్వల్ టు 0 అయితే సో అంటే ఏమవుతుంది, నెంబర్ షుడ్ నాట్ బి డివిజిబుల్ బై ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో అలాగైతేనే ప్రైమ్ నెంబర్ అవుతుంది కదా. నెంబర్ షుడ్ నాట్ బి డివిజిబుల్ బై ఎనీ నెంబర్, ఏ నెంబర్తోనే డివిజిబుల్ అవ్వకూడదు, ఆ నెంబర్తో ఆ నెంబరే డివిజిబుల్ అవ్వాలి. 2 ఉంది, 2/2, సో అప్పుడే అవుతుంది వాల్యూ డివిజిబుల్ అవుతుంది. అలాంటప్పుడు నాట్ ఈక్వల్ టు 0నే కదా వచ్చేది వాల్యూ, అర్థమైందా? సో రిమైండర్ అయితే ఎప్పుడైతే డివిజిబుల్ అయిపోయిందో రిమైండర్ 0 అయిపోతుంది, రిమైండర్ 0 అయిపోతే దెన్ ప్రైమ్ నెంబర్ కాదు. అర్థమైందా కండిషన్? దెన్ సో ఎగ్జిక్యూట్ చేయండి, ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి రావట్లేదు. 1 2 నుంచి 100 లోపల 7 ప్రైమ్ నెంబరే కదా. సో 89 ఎవరితోనే డివిజిబుల్ అవ్వదు, 13 కూడా అంతే, 11 కూడా అంతే, 47 53 23 అన్ని ప్రైమ్ నెంబర్స్. క్లియరా? సో ఈ ట్రయాంగులర్ నెంబర్స్ ప్రాబ్లం ఏం లేదు, అది మీరు ఒకసారి చూడండి. సో డయాగ్నల్ నెంబర్ ఒకటి చెప్తాను, అది ఇంపార్టెంట్, అది చూడండి. ట్రయాంగులర్ నెంబర్స్ అంటే ఏం లేదు, మీరు n × n+1/2 తీసుకుంటారు కదా, సో అప్పుడు ఏమవుతుంది, 1 నెంబర్ తీసుకున్నారు అనుకోండి, 1 × 1 + 1 అంటే 2, 2/2 అంటే ఎంత అవుతుంది, 1 వస్తుంది. ఓకే, 1 వస్తుంది అనమాట. అదే 2 డయాగ్నల్ అంటే ఇప్పుడు చూడండి, బోత్ ద డయాగ్నల్ షుడ్ బి 0 అని చెప్పేసి మెన్షన్ చేశాడు. అంటే ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి, మ్యాట్రిక్స్ తీసుకొని ఆ మ్యాట్రిక్స్లో 4/4 మ్యాట్రిక్స్, 3/3 మ్యాట్రిక్స్, 2/2 మ్యాట్రిక్స్ ఏదో ఒకటి కన్సిడర్ చేసుకోండి. ఓకే, ట్రయాంగులర్ నెంబర్స్ అంటే 0 1 3 6 10 15 అలా వస్తాయి అన్నమాట నెంబర్స్. ఓకే, ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇది నా మ్యాట్రిక్స్, ఇది ఎంత సైజు 4 కదా, 4/4. 4/4 అంటే సో 0th రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. 0th కాలం, సో ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఇప్పుడు ఏంటంటున్నాడు, డయాగ్నల్గా జీరోస్ ఉండాలి. ఓకే, ఇక్కడ జీరోలు ఉండాలి. ఓకే, ఇక్కడ జీరోలు ఉండాలి. ఓకేనా, అర్థమైందా? అంటే మీరు ఏవైనా నెంబర్స్ని ప్రింట్ చేసేటప్పుడు, ఇప్పుడు సపోజ్ 1 2 4 5 2 6 7 8
9 7 6 7 2 4 3 ఓకే 7 11 2 7 ఏవో ఒక 4x4 మ్యాట్రిక్స్ తీసుకున్నారు. ఓకే సో ఆ, 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 ఉమ్. ఇప్పుడు ఇక్కడ ఏంటి ఈ నెంబర్ జీరో అయిపోవాలి, ఈ నెంబర్ జీరో అయిపోవాలి, ఈ నెంబర్ జీరో అయిపోవాలి, ఈ నెంబర్ జీరో అయిపోవాలి, అంటే ఇది జీరో అయిపోవాలి, ఇది జీరో అయిపోవాలి, ఇది జీరో అయిపోవాలి, ఇది జీరో అయిపోవాలి. ఓకే సో ఇక్కడ చూసారా ఆల్ డయాగ్నల్ షుడ్ బి జీరో. డయాగ్నల్ యాంటీ డయాగ్నల్ రెండు, ఇది డయాగ్నల్ ఓకే ఇది యాంటీ డయాగ్నల్, రెండు జీరోలు ఉండాలి. ఓకేనా చెప్పలేం, అడగచ్చు చెప్పలేం. సో లోవర్ డయాగ్నల్ ఇప్పుడు మీరు మ్యాట్రిక్స్ లో ర్యాంక్ ఎకలాన్ ఫామ్ లో ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, ఎకలాన్ ఫామ్ లో ర్యాంక్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు 1 2 3 ఇక్కడ జీరో ఉంటుంది, 1 2 ఇక్కడ జీరో ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో ఇలా లోయర్ ట్రయాంగులర్ షుడ్ బి జీరో అని చెప్పేసి కూడా అడగచ్చు, చెప్పలేం. నో నో అది వేరు, అది వేరు, ట్రయాంగులర్ వాల్యూస్ నెంబర్స్ వేరు. ఇది కన్స్టెంట్స్ టు బోత్ డయాగ్నల్స్ షుడ్ బి జీరో, రెండు డయాగ్నల్స్ జీరో చేయాలన్నమాట. ఓకే మెయిన్ ట్రయాంగులర్ నెంబర్ అంటే ఇప్పుడు ఇలా వస్తుంది కదా, ఇప్పుడు మీకు సపోజ్ ఇక్కడ 1, సో ఇక్కడ 1 + 1 ఎంత 2, ఓకే సో తర్వాత 1 2 1 అయితే సో ఈ నెంబర్ని యాడ్ చేసుకోవడం, ఈ నెంబర్ని యాడ్ చేస్తే ఒక వాల్యూ రావడం, అలా వస్తుంది కదా ట్రయాంగులర్ నెంబర్స్. ఓకే జస్ట్ మ్యాట్రిక్స్ అనేం కాదు, ఇప్పుడు సపోజ్ మీరు మెష్ నెంబర్స్ తీసుకుంటే n × n+1/2 అవుతుంది. ఇప్పుడు n=1 తీసుకున్నారనుకోండి, అక్కడ వచ్చే నెంబర్ ఎంత అవుతుంది 1 × 1+1/2 అంటే ఎంత అవుతుంది ఇక్కడ 2/2, 2 2 క్యాన్సిల్ వచ్చే నెంబర్ 1 వస్తుంది. అదే n=2 తీసుకున్నారనుకోండి 2 × 3/2, 2 2 క్యాన్సిల్ 3 అవుతుంది. ఓకే సో చూసారా 1 3 ఓకే ఇది 1 వచ్చింది 3 వచ్చింది. సో n=3 తీసుకున్నారనుకోండి 3 × 3 + 3 డివైడెడ్ బై 2, 3 2 3 + 2 4, 3 + 1 4, 4/2 అంటే 2, 2 3 ఎంత 6. ఇది ట్రయాంగులర్ నెంబర్ అంటే n × n+1/2 అంతే. అంటే ఇప్పుడు మీకు మెష్ అనాలిసిస్ లో ఇలా నోడ్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కి కనెక్షన్ ఉంటుంది కదా, సో ప్రతి నోడ్ ఎవ్రీ నోడ్ తో కనెక్ట్ అవుతూ ఉంటుంది అలా. సో ఇప్పుడు ఈ నోడ్ ఫస్ట్ నోడ్ మీకు సిఓలో వస్తుంది, కంప్యూటర్ కంప్యూటర్ నెట్వర్క్స్ లో వస్తుంది. కంప్యూటర్ నెట్వర్క్స్ లో టోపాలజీస్ ఉంటాయి కదా, ట్రీ టోపాలజీ, బస్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, మెష్ టోపాలజీ. ఓకే గుర్తున్నాయా? బస్ టోపాలజీ అంటే ఇక్కడ ఒక బస్ ఉంటుంది, ఈ బస్ లో డిఫరెంట్ హబ్స్ షేర్ అవుతూ ఉంటాయి, ఎంటైర్ బస్ ఫెయిల్ అయితే మొత్తం నెట్వర్క్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి అలా. గుర్తులే నెట్వర్క్స్, కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే ఫైన్ నో ప్రాబ్లం, అదేం మనకు అవసరం, అదేం మనకు అవసరం లేదు. సో జస్ట్ ట్రయాంగులర్ నెంబర్స్ అంటే n × n+1/2. ఓకే జస్ట్ మీరు ఏ నెంబర్ తీసుకున్నారో ఆ నెంబర్ ద్వారా మీరు డివిజన్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఓకే మల్టిప్లై చేసి +1 చేసి డివైడెడ్ బై 2 చేస్తే మీకు ట్రయాంగులర్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకే క్లియరా? ఇక్కడ డయాగ్నల్ చూడండి, డయాగ్నల్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటి I అంటే రో కాలం రెండు ఒకటే కదా, మ్యాట్రిక్స్ అంటారు. అంటే ఇప్పుడు డయాగ్నల్స్ అంటే దేంట్లో వస్తాయి, డయాగ్నల్స్ అంటే దేంట్లో వస్తాయి మ్యాట్రిక్సే కదా, సో అందుకని నేను మ్యాట్రిక్స్ అని తీసుకున్నా. ఓకే అంతే 2 డైమెన్షనల్ అరే. 0 0 0 1 0 2 0 3 అంటే 0th రో 0th కాలం. ఓకే
ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. అందుకు 0 0 0 1 0 2 0 3 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రో తీసుకున్నారనుకోండి 1 0 1 1 1 2 1 3. ఓకే, సో సెకండ్ రో తీసుకుంటే 2 0 2 1 2 2 2 3. అండ్ థర్డ్ రో తీసుకుంటే 3 1 3 0 3 1 3 2 3 3. ఇప్పుడు డయాగ్నల్స్ అంటే ఏంటి, ఏమేమి జీరోలు అవ్వాలి? సో చూసారా, ఐ ఆఫ్ ఐ అంటే రో కాలం రెండు ఈక్వల్ ఉన్నవి జీరోలు అయిపోవాలి. అందుకు ఇక్కడ ఏం రాశాను, మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ దెన్ సెకండ్ మ్యాట్రిక్స్ ఏం రాశాను, ఐ ఆఫ్ సైజ్ -1 ఓకే, సో -i అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ ఆఫ్ సైజ్ -1 - i. అంటే ఇప్పుడు యాంటీ డయాగ్నల్ కదా, అంటే 0th రో థర్డ్ కాలం తీసుకుంటున్నా. అంటే సో i ఈక్వల్ టు 0 అండ్ దెన్ సైజ్ వచ్చేసరికి 4. ఓకే, సో దెన్ 4 - 1. ఓకే, 4 - 1 - 0. అర్థమైందా కండిషన్? 4 - 1 అంటే ఎంత, 3. ఓకే, ఇదేమో ఫస్ట్ది 0 అండ్ దెన్ 3. 0 3 0 చేయాలి. ఓకే, వచ్చిందా 0 3 కండిషన్? అర్థమైందా, అర్థం కాలేదా? మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ ఆఫ్ సైజ్ -1 - i, అది యాంటీ డయాగ్నల్. ఐ ఈక్వల్ టు 0 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, m ఆఫ్ 0 సైజ్ ఎంత 4 కదా, 4 - 1 - 0. అప్పుడు నాకు వచ్చే మ్యాట్రిక్స్ సైజ్ ఎంత అవుతుంది, మ్యాట్రిక్స్ ఆఫ్ 0 4 నుంచి 1 తీసేస్తే 3 కదా, సో 0 3. 0 3 అంటే ఈ కండిషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఐ ఈక్వల్ టు 1 తీసుకున్నారనుకోండి, 1 తీసుకుంటే ఏరియా m ఆఫ్ 1 సైజ్ ఏమో 4 -1 -1 అంటే m ఆఫ్ 2 ఓకే, సో అప్పుడు 2/2 మ్యాట్రిక్స్ ఇది వస్తుంది కదా, ఐ ఈక్వల్ టు 2 తీసుకుంటే. సో ఈ వాల్యూ 0 అవుతుంది. అర్థమైందా? సో డిపెండ్, సో లాజిక్. సో ఏ డయాగ్నల్ తీసుకుంటున్నాం అనేది, ఏ నెంబర్ ఏది తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మీకు వాల్యూస్ మారుతూ ఉంటాయి. సో ఇక్కడ డిపెండ్స్ అపాన్ ద సైజ్. ఓకే, లేదు 7:0 అంటే 8 బిట్ నెంబర్. ఓకే, మీకు ఇక్కడ వచ్చే నెంబరు ఇక్కడ జనరేట్ అవుతున్నాయి కదా, 86 58 51 187 57 ఇలా నెంబర్స్ ఏవో జనరేట్ అవుతున్నాయి కదా, అప్పుడు 2/8 అంటే 256 వరకు రేంజ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ మనం విడ్త్ డిఫైన్ చేస్తున్నాము అంటే అది ఆ నెంబర్ యొక్క క్యాపబిలిటీ. ఓకే, సో ఎంత నెంబర్ స్టోర్ చేసుకుంటుంది అనేది క్యాపబిలిటీ అనమాట. ఓకే, వేరియబుల్ కి లెఫ్ట్ సైడ్, ఇప్పుడు మ్యాట్రిక్స్ కి సైజ్ ఎక్కడుంది, ఇక్కడ 7 down to 0 లెఫ్ట్ సైడే కదా ఉంది. లెఫ్ట్ సైడ్ రిప్రజెంట్ చేసేదంతా మీకు మ్యాట్రిక్స్ విడ్త్. విడ్త్ అంటే ఆ నెంబర్ ఎంత వరకు స్టోర్ చేసుకుంటుంది అనేది క్యాపబిలిటీ డిఫైన్ చేస్తుంది. రైట్ సైడ్ ఉండేది లొకేషన్స్. లొకేషన్స్ అంటే ఇప్పుడు కాలమ్స్ అన్నమాట. మీరు ఒక పర్సన్ కూర్చున్నారు, మీ వెనకాల ఎవరు కూర్చున్నారు, ఆ వాళ్ళ వెనకాల ఎవరు కూర్చున్నారు, అలా బ్యాక్ సైడ్కి వస్తూ ఉంటారు అనమాట. ఓకే, లొకేషన్స్. క్లిక్ అరే, ఒకసారి చెప్తాను. అరే కాన్సెప్ట్లో చెప్పాను కదా మీకు, మోడల్ టీవీ టోకెన్ ఈస్ మోడల్ టీవీ. పైన ఉన్న కమెంట్లో లేదా? ఓకే ఫైన్. ఓకే,
చూసారా మ్యాట్రిక్స్ సైజు ఇక్కడ ఎలా జనరేట్ అయిందండి ఎన్ని తీసుకున్నాం మనం ఓకే 5 టైమ్స్ రిపీట్ చేసాం కదా ఒక టైమే రిపీట్ చేద్దాం సారీ ఇది ఎగ్జిక్యూట్ చేసేది వేవ్ జనరేషన్ వేవ్ ప్యాటర్న్ ఎరేస్ జనరేట్ చేసేస్తున్నాను ఓకే ఫైన్ ఒక్క నిమిషం మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నది ఏంటి డయాగ్నల్స్ కదా మ్యాట్రిక్స్ డయాగ్నల్స్ ఇది both diagonals should be 0 diagonals means main diagonal and anti-diagonal should be 0 సో ఇప్పుడు జనరేట్ అయింది చూసారా మ్యాట్రిక్స్ ఓకే సో ఇక్కడ నెంబర్ చూడండి 255 లోపులోనే వచ్చింది ప్రతిదీ యాంటీ డయాగ్నల్ షుడ్ బి 0 ఒక్కొక్కసారి 1 అడిగాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ 0కి ఈక్వల్ చేశారు కదా మీరు మ్యాట్రిక్స్ లో ఇక్కడ 0కి ఈక్వల్ చేశారు కదా 1కి ఈక్వల్ చేసుకోండి జస్ట్ ఇవే లైన్స్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి 2 అయినా రిపీట్ చేసుకోవచ్చు 3 అయినా రిపీట్ చేసుకోవచ్చు సో ఏదైనా మీ ఇష్టం సో 1 ప్రింట్ అవ్వాలనుకుంటే అప్పుడు మీకు 1 ప్రింట్ అవుతుంది డయాగ్నల్స్ లో బోత్ డయాగ్నల్స్ లోనే 1 వస్తుంది ఓకే సో రెండు డయాగ్నల్స్ లోనే 1 వచ్చింది బట్ ఓకే వెరిఫికేషన్ ఇది యాంటీ డయాగ్నల్ వెరిఫైడ్ ఓకే క్లియరా అర్థమైందా సో ఇవి చూడండి మిగిలినవి రేపు మీరు ప్రాక్టీస్ చేసుకోండి